తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే అమ్మా. నమస్తే. అమ్మ, శివరాత్రి రోజున మనం నమ్మకం చమకం చేస్తాము. అయితే దీనికి సంబంధించి ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? విశ్వ నియమాల గురించి చెప్తారు కదా మీరు, దాంట్లో ఏమైనా సూచించబడిందమ్మా? ఎస్, ఈ విశ్వము అంటేనే దేవుడు. విశ్వము అంటే వేరే ఏమీ కాదు. మీరందరూ దేవుడు అంటున్నారు, నేను విశ్వం అంటున్నారు అంతే. అంటే పంచభూతాలతో నిర్మితమైంది ఈ విశ్వం కాబట్టి ఈ విశ్వము అంటున్నాను నేను. మన శరీరంలో కూడా పంచభూతాలు ఉన్నాయి ఏమ్మా. ఫస్ట్ది మూలాధారము, భూమి. భూమిలో ఏమి విత్తనము వేస్తే ఆ మొక్కే వస్తుంది. ఆ మొక్క వస్తుంది కదా. ఆ మొక్కకి నీరు పోయాలి కదా. తర్వాత ఉండేది స్వాధిష్టానము, నీరు మన బాడీలో. మొదటిది భూమి, రెండవది నీరు. నీటికి నీరేసి మొక్క విత్తనం వేసావు, నీరు పోసావు, దానికి ఏం కావాలి? సూర్యరశ్మి కిరణాలు కావాలి. అది అగ్ని, అవునా? ఇది అగ్ని, సూర్యుడు, రంభి అక్షరం. దాని తర్వాత ఏం కావాలి? తర్వాత గాలి, అనాహతం, తర్వాత ఆకాశం కావాలి. ఇవన్నీ 5 మనలో ఉన్నాయి, ఈ విశ్వంలో కూడా ఉన్నాయి. బయటని ఒక విత్తనాన్ని వేస్తే చెట్టు కావాలంటే పంచభూతాల నుంచి వచ్చింది అని నువ్వు చెప్తున్నావు. దాన్ని నేను విశ్వము అంటున్నాను, నువ్వేమో మొక్క అంటున్నావు. మన శరీరంలో ఏ థాట్నైతే విత్తనాన్ని నువ్వు మూలాధారంలో వేస్తావో అది మహావృక్షమై వస్తుంది. థాట్, ఫీలింగ్, బీజాక్షరము, బీజము, అక్షరము, థాట్. నీవు చేసే ఏ ఆలోచన అక్కడ వేస్తావో అదే నీ లైఫ్. ఇవాళ నేను కష్టాలు అనుభవిస్తున్నానని 100 మంది 1000 మంది చెప్తున్నారే, వాళ్ళ థాట్ ఫీలింగ్లో కష్టాలనేవి అనుభవిస్తామని థాట్ ఉంది కాబట్టి అనుభవిస్తున్నారు. ఎందుకంటే మూలాధారంలో విత్తనం వేశారు. అంటే మనవి ఇలా ఉంటుందని శాస్త్రం చెప్తోంది. సహస్రార చక్రం నుంచి నీ థాట్, ఫీలింగ్, బ్రీతింగ్ ఏదైతే ఉందో విశ్వం నుంచి ఎనర్జీ లోపలికి రాకుండా ఇన్ని ఆపుతున్నాయి నీకు. ఆపకుండా ఉండేదే మెడిటేషన్. ఆ మెడిటేషన్ ప్రక్రియను పూర్వీకులు శివుడికి అభిషేకం చేయడం నేర్పించారు మనకి. శివలింగము అనేది ఒక ఎనర్జీ కలిగినటువంటి దేవుడు అనమాట. సాలగ్రామాలను పూజిస్తారు విష్ణు భక్తులందరూ సాలగ్రామానికి. శివలింగం ఒక్కటే ఉండేది ఒక 50-60 ఏళ్ల క్రితం. ఇప్పుడు రూపాన్ని ఇచ్చారు. మనలాంటి కొంచెం అమాయకులమని దేవుడి రూపాన్ని చూస్తే వీళ్ళకు ఒక రూపాన్ని చూస్తే ఇప్పుడు పిల్లల టెక్నాలజీ చదువులో కూడా మార్చాం మనం. ఎందుకంటే సబ్జెక్టు చెబుతూ పోతే పిల్లలకు రావటం లేదు, ప్రాక్టికల్గా చూపిస్తే వాళ్ళకి ఎక్కువ అందుతుంది అని. అట్లాగే మన పూర్వీకులు మన గురించి ఇప్పుడు ఈ దేవుళ్ళు రూపాలు అన్నీ తయారు చేసి మనకు పెట్టి పూజా విధానాన్ని పెట్టారు. పూర్వకాలము శివుడికి అభిషేకం చేసేది నమ్మకం జమకమే ఉండేది. నమ్మకము అనేది భగవంతుని నుంచి, అయినా ఈ విషయంలో అన్నీ రావాలి అనేది. చమకం అనేది నాకే ఇవి కావాలి అని అడగడం. అంటే బయట ఉండే పంచభూతాలను గుర్తు చేసుకోవడము, మన శరీరంలో ఉండే పంచభూతాలను యాక్టివేట్ చేయడం. ఆ శివుడికి అభిషేకం చేసిన తర్వాత ఆ పంచామృతాలనే తాగుతారు. కాబట్టి పంచభూతాలతో మన శరీరం యాక్టివేట్ అవుతుంది. దాంట్లో గమకం చమకంలో ప్రతి అక్షరం మీద మేము చదివి తెలుసుకున్నాను. నేనేం పెద్ద శాస్త్రవేత్తను కాదు, కానీ అనుభవం ద్వారా తెలుసుకున్నది ఏంటంటే, ఫస్ట్ ఈ భూమి విశాలంగా ఉన్నటువంటి భూమి శివ, మంచి మంచిగా ఉండాలి, భూమి అందరికీ రక్షణనివ్వాలి, చల్లగా ఉండాలి భూదేవి అని చేసే మంత్రంలో ఒక బీజాక్షరంలో. తర్వాత రెండోది ఈ జాలరులందరూ బాగుండాలి, అంటే నీటిలో పట్టే జాలరులందరూ మంచిగా ఉండాలి, అంటే నీరు మంచిగా ఉండాలి. అట్లాగే ఈ విశ్వంలో ఉన్నటువంటి గాలంతా బాగుండాలి. తర్వాత ఆకాశం అంతా బాగుండాలి. తర్వాత కార్పెంటర్ అందరూ బాగుండాలి. పంచలోహాలు ఉన్నాయి కదా, అవన్నీ ఏవే ఉన్నాయో అందరూ కార్పెంటరు, బంగారం చేసేవాళ్ళు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఈ విశ్వంలో ప్రతిదీ అందరూ బాగుండాలనేది మంత్రం. అంతే, ఏం లేదు అక్కడ. అందరూ బాగుంటేనే సమాజం. అందులో మనం ఉన్నాం కదా. సమాజం అంటే ఏంటి? అన్నీ ఉండాలి మనకి, అందరూ ఉండాలి. ప్రతి వాళ్ళని తలుచుకొని చేసేదే నాన్న అది నమ్మకం. చమకం అంటే ఏంది? నాకు ఇది కావాలి అని అడగడం. ఏమడుగుతున్నాం మనం? నా శరీరంలో ఉండే భూమి మంచిగా, బౌన్స్ మంచిగా ఉండాలి. మళ్ళీ నా శరీరంలో ఉండే నీరు ఈ విశ్వం నుంచి వర్షాలు కురవాలి. ఈ నీరు ఆవిరైపోయి వర్షం కురవాలి. వర్షాలు మంచిగా వస్తే నాకు ఆహారం లభిస్తుంది. సూర్యుడా, నా శరీరంలో తేజస్సునిచ్చి మంచి కలర్స్ ఇయ్యి, నాకు సూర్యరశ్మి కిరణాలు నా శరీరానికి మంచిగా పడుతున్నాయి. మనం రిక్వెస్ట్ చేయాలి. మనమేమో అవి బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలని ఫస్ట్ కోరుకుంటున్నాం. చమక నాకు ఇవి కావాలని మనం అడుగుతున్నాం. మళ్ళీ వర్షాలు కావాలి,
పంట కావాలి, అందరితో అన్యోన్యత అనుబంధాలు కావాలి, అందరం బాగుండాలి, అందరికీ పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు పుట్టాలి, వంశాభివృద్ధి జరగాలి, అన్నీ బాగుంటాయి. నాయన నీవే సర్వస్వంగా భావించుకున్నానని పూజ చేయడంలో అంతరార్థం నాన్న ఇదంతా. కానీ ప్రతి మంత్రంలో కూడా మనకేం కావాలో అడిగేవే అవి సంస్కృతంలో ఉన్నాయి అంతే. అంతే. ఇది ఎవరైనా ఎప్పుడైనా చేయొచ్చమ్మా? ఎవరైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇప్పుడు పూజారులు వచ్చే చెయ్యాలి అని కూడా లేదు, యూట్యూబ్లో అన్నీ వస్తాయి, ప్రతి వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకు చేసుకోవచ్చు చెప్తారు. ఇందులో ఫస్ట్ మనకు పూజారులు చెప్తారు మగవాళ్లే చేయాలి, ఆడవాళ్ళు నీళ్లు కూడా పోయొద్దని. మా ఇంట్లో జరిగినా కూడా నన్ను పోయినీయడు ఆయన పూజారి. అంత అయిపోయినాక వచ్చి పోదులే అమ్మ పక్కన కూర్చో సార్ పక్కన అంటాడు. అలా ఏమీ లేదు నాన్న. పనిసరి పరిస్థితుల్లో పురుషులు చేయొచ్చు, స్త్రీలు చేయొచ్చు, పిల్లలు కూడా చేయొచ్చు. స్త్రీని ఎందుకు రావద్దు అన్నారంటే ఆమె శారీరకంగా బలహీనురాలు. ఎందుకు మనకు హార్మోన్స్ మధ్య మధ్యలో పీరియడ్స్ వస్తుంటాయి. మనము శారీరకంగా మగవాళ్ళంత స్టామినాతో ఉండడం, మన వైబ్రేషన్స్ లెవెల్స్ అప్ అండ్ డౌన్ ఉంటాయి. పురుషుడికి ఒకే రకమైన ఎనర్జీ ఉంటుంది కాబట్టి పురుషుడిని చేయమన్నారు. మన ఎనర్జీ లెవెల్స్ వీక్గా ఉంటాయి. అంటే పీరియడ్ వచ్చే ముందో పీరియడ్ అయిపోయిన తర్వాతనో మనం ఆయన పక్కన గురించి పూజ చేస్తాం కదా నాన్న. పూజ చేస్తున్నప్పుడు ఎనర్జీ లెవెల్స్ తక్కువ ఉన్న ఆమె పక్కన కూర్చొని పూజ చేస్తున్నప్పుడు ఎనర్జీ లెవెల్ తక్కువ అవుతుంది. అది సీక్రెట్, అంతేగాని భార్య చేయకూడదు అని ఏం లేదు నాన్న. మనం శారీరకంగా మానసికంగా అలాంటి ఇబ్బందులు మనకేమీ లేనప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఆడవాళ్ళు కూడా కూర్చొని చేయొచ్చు. ఇందులో నేను సైంటిఫిక్గా ఆలోచించాను కాబట్టి నాకు ఈ విషయం తెలిసింది. పూర్వీకులు మనకు చెప్పినందులో అంతరార్థం అది. అప్పుడు వాళ్ళు ఓపెన్గా చెప్పలేదు, భార్య అభిషేకం ఆడోళ్ళు చేయొద్దు అని అన్నారు, కానీ దాని వెనకున్న సీక్రెట్ ఇది. అది సైంటిఫిక్గా ఇదనమాట. మనము హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో ఉంటాం కాబట్టి మనము అంత శక్తిని ఆవాహనం చేసుకున్నప్పుడు మనం నిలదొక్కుకోగలుగుతామా, లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఆ చుట్టూ ఎక్కువ వస్తుందా, అందుకని చెయ్యకమ్మా అని అన్నారే తప్ప చెయ్యొద్దు అనేది ఎక్కడ లేదు నాకు తెలిసి, నా పరిజ్ఞానం వరకు మాత్రమే. రైట్ అమ్మా, సంతోషం. నమస్తే.